మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో టాటాకు చెందిన ఒక సంస్థ సంచలన సర్వే వెలువరించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్ జిహాద్ చాలా పెద్ద ఎత్తున జరుగుతోందని ఆరోపించింది. అక్రమ వలసవాదులు ఓటింగ్లో పాల్గొని ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని తెలిపింది. వీరికి కొన్ని పార్టీల నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయని ఆరోపించింది. దీనివల్ల స్థానికంగా గెలుపోటములు ప్రభావితమవుతున్నాయని నివేదించింది. వలసవాదుల సమస్య స్థానికంగా అధికమవుతోందని, ఆర్థిక సామాజిక స్థితిగతులను ప్రభావం చేసే స్థాయికి ఇది చేరుకుందని తెలిపింది. చాలామంది తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో చొరబడుతున్నారని, ఇది స్థానికులకు పెద్ద సమస్యగా మారుతోందని చెప్పింది. దీంతోపాటు ఇది మతపరమైన డెమోగ్రఫీకి దారితీస్తోందని ఆరోపించింది. స్థానికంగా ముస్లింల జనాభా పెరగడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పింది. అయితే ఈ రిపోర్టుపై ఆదిత్య ఠాక్రే స్పందించారు. సరిగ్గా ఎన్నికల వేళ ఈ రిపోర్టును వెలువరించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. దీంతో గుమ్మడికాయల దొంగ అనే సామెతలాగా ఆదిత్య ఠాక్రే భుజాలు తడుముకున్నారని విమర్శిస్తున్నారు. ఎన్నికల వేళ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టే ఇటువంటి రిపోర్టులు విడుదలవుతాయని, ఆదిత్య ఠాక్రే ఈ రిపోర్టును చూసి ఎందుకు ఉలిక్కి పడుతున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. మహావికాస్ ఆఘాడి కూటమి వలసవాదులను దిగుమతి చేసుకుంటోందని, వారి ఓట్లతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. నిజానికి వలసవాదులకు బీజేపీ వ్యతిరేకి, వారందరినీ తరిమేస్తామని బీజేపీ అంటోంది. కాబట్టి వీరంతా మహావికాస్ ఆఘాడి కూటమికే ఓటు వేసే అవకాశం ఉంది. అందుకే ఈ కూటమిలో భాగమైన ఆదిత్య ఠాక్రే రిపోర్టు వెలువడగానే విమర్శల బాణం ఎక్కుపెట్టారు. నిజానికి మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్ జిహాద్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 180కి పైగా ఎన్జీఓలు ఓట్ జిహాద్ కోసం పనిచేస్తున్నాయి. వీటిలో మహారాష్ట్ర డెమోక్రటిక్ ఫోరం అనే సంస్థ ప్రముఖంగా పనిచేస్తోంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు షకీర్ షేక్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా సభలు నిర్వహించామని తెలిపారు. ముస్లింలు అధికంగా ఉండే ముంబై ఏరియాలో 18 సభలు నిర్వహించారు. వీటితో పాటు చాలా సంస్థలు తెర వెనుక ప్రచారం నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా సిఏఏ, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వంటి విషయాల్లో బీజేపీ ముస్లింలకు అన్యాయం చేస్తోందని చెప్పడం, ముస్లింలను 2వ తరగతి పౌరులుగా చూస్తోందని విమర్శిస్తున్నాయి. బంగ్లాదేశ్ ముస్లింలకు ఇక్కడ స్థానం కల్పిస్తే తప్పేంటని వాదిస్తున్నాయి. తద్వారా ముస్లింలలో అభద్రతా భావాన్ని కల్పిస్తున్నాయి. దీనికి తోడు అక్రమ వలసవాదులకు ఓటర్ ఐడీలు క్రియేట్ చేస్తున్నాయి. ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేయడం ద్వారా ఓటర్ కార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారంతా మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేసేలా ప్రయత్నిస్తున్నాయి. అంతేకాదు ఓటింగ్ సమయంలో ముస్లింలను పోలింగ్ కేంద్రాలకు తరలించే విధంగా గ్రౌండ్ ప్రిపరేషన్ చేయనున్నారు. దీంతో ముస్లింలంతా ఓటింగ్లో పాల్గొనేలా చేస్తారు. ఈ ఓట్ జిహాద్లో బంగ్లాదేశ్ వలసవాదులు భాగమవుతున్నారు. ఈ ఓట్ జిహాద్కు వ్యతిరేకంగా బీజేపీ కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్ ఓట్ జిహాద్కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. హిందువులంతా తమ ఓటుతో ధర్మయుద్ధం చేయాలన్నారు. హిందువులంతా సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఇప్పుడు బటెంగేతో కటెంగే అనే నినాదాన్ని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. హిందువులంతా ఒక్కటిగా ఉండాలన్నారు. హిందువులు విడిపోతే పడిపోతారని, ఓట్ జిహాద్కు బలవుతారని అంటున్నారు. హిందువుల సంఘటిత శక్తితో ఏమైనా చేయొచ్చని, కులాల పేరిట విడిపోవద్దని కోరుతున్నారు. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో బీజేపీ హిందూ కన్సాలిడేషన్పై ప్రముఖంగా దృష్టి సారించింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ల కోసం పాకులాడుతుంటే కేవలం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తే లాభం లేదని బీజేపీ కూడా గ్రహించింది. హిందువులు ఐక్యతతో లేకుండా కులాల పరంగా విడిపోతే కష్టమని గుర్తించింది. అందుకే యోగి ఆదిత్యనాథ్ బటెంగేతో కటెంగే అనే నినాదాన్ని తీసుకొచ్చారు. హిందువులంతా ఒక్కటిగా ఉండాలని కోరారు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. కాంగ్రెస్ ఎంతగానో నమ్ముకున్న జాట్లు సైతం ఈ నినాదానికి ఆకర్షితులయ్యారు. అందుకే జాట్ ఓట్లలో కూడా 60% కాంగ్రెస్కు వస్తే 40% మాత్రమే జాట్లు బీజేపీకి ఓటు వేశారు. సరిగ్గా ఇదే సూత్రాన్ని మహారాష్ట్రలో కూడా అవలంబిస్తోంది కమలం పార్టీ. ఓవైపు మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు జోరుగా సాగుతుండగా పలు స్వచ్ఛంద సంస్థలు ఓట్ జిహాద్కు పాల్పడుతుంటే తాము కేవలం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తే లాభం లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే అటు అభివృద్ధితో పాటు హిందూ ఐక్యత కూడా సాధించడానికి కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో బీజేపీ స్టార్ క్యాంపెయినర్లంతా బటెంగేతో కటెంగే నినాదాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు. దేశానికి మించింది ఏది ఉండదని, దేశం ఐక్యంగా ఉండాలంటే మనమందరం ఐక్యతతో ఉండాలని పిలుపునిస్తున్నారు. దీంతో హిందూ సంఘటన జరుగుతోందని తెలుస్తోంది. ఒకవైపు మహావికాస్ ఆఘాడి కూటమి మైనార్టీల పోలరైజేషన్కు పాల్పడుతోంది. దీంతో ఎన్డీఏ కూటమి కూడా అనివార్యంగా హిందూ పోలరైజేషన్కు పాల్పడాల్సిన పరిస్థితి. మరి ఎన్నికల్లో ఇది ఎటువైపు దారితీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.